రాష్ట్రాన్ని కకావికలం చేశాయి. రైతన్నకు తీరని ఆవేదన మిగిల్చాయి. వానలు తగ్గుముఖం పట్టిన వరద నీటి కష్టాల నుంచి ప్రజలు బయటపడలేదు. 53 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు నష్టం వాటిల్లింది. వరద తగ్గే కొద్దీ నష్టపోయిన ఆస్తుల విలువ భారీగా పెరగనుంది. అధికార యంత్రాంగంతో పాటు నేవీ, జాతీయ విపత్తు నివారణ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి అపార నష్టం కలిగించాయి. 16 జిల్లాల్లోని 567 మండలాల పరిధిలో 5,186 గ్రామాలు వర్షాల ధాటికి తీవ్రంగా నష్టపోయాయి. పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, మహబూబ్ నగర్, నల్గొండ, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాల బారిన పడిన గ్రామాలు అత్యధికంగా ఉన్నాయి. 6 నేవీ బృందాలు, 19 జాతీయ విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మరణించగా మొత్తం 42,071 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే 12,000కు పైగా ఇళ్లు నేలకూలగా మహబూబ్ నగర్ జిల్లాలో 7,500 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ఉధృతి అధికంగా ఉన్న 10 జిల్లాల్లో 384 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన యంత్రాంగం 2 లక్షల మందికి పైగా నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,50,000 మందిని ఆదుకున్నారు. 600కు పైగా వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. 11,37,000 హెక్టార్లలో పంట నేట మునిగింది. పత్తి, వరి, జొన్న, వేరుశెనగ, కంది, చెరకు, పొగాకు పంటలు నాశనమయ్యాయి. 1,786 పశువులు మరణించగా ఒక్క నల్గొండ జిల్లాలోనే 1,100 పశువులు బలయ్యాయి. 1,721 మత్స్యకారుల బోట్లు, 3,366 వలలు దెబ్బతినగా 58 చేపల చెరువులకు గండ్లు పడ్డాయి. కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో 1,600కు పైగా చేనేత కుటుంబాలు వర్షాలు, వరదల తాకిడికి గురయ్యాయి. మరమగ్గాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 28,251 మరమగ్గాల గుంతల్లోకి నీరు చేరగా ముడిసరుకు కూడా దెబ్బతింది. చిన్న నీటిపారుదల శాఖకు చెందిన 1,409 చెరువులకు గండ్లు పడ్డాయి. దాదాపు 7,000 కిలోమీటర్ల రహదారులు పాడయ్యాయి. 200కు పైగా గ్రామీణ మంచినీటి పథకాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 4,000 కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం జరిగినట్లు విపత్తుల నిర్వహణ కమిషనర్ తెలిపారు.